జగన్ గారి కాన్వాయ్ వల్లే సింగయ్య చనిపోయారా? యెస్. ఆల్రెడీ ప్రూఫ్‌తో సహా వీడియో బయటకొచ్చేసింది. కారు వీల్స్ ముందర పక్క పడడము, ఆయన అలా ముందరకెళ్ళడం వల్ల ఆయన అక్కడే చనిపోయినట్టు తెలుస్తోంది. కానీ ఇక్కడ ఈ ప్లేస్‌లో, ఆ ముందర పడినప్పుడు ఖచ్చితంగా అందరికి తెలిసుండాలి. అంటే ఈ విధంగా ముందర పడ్డారు. ఆయన మీద నుంచి వెళ్ళిపోదు కదా కారు. అంటే అక్కడ తెలుస్తుంది కదా కొంచెం అన్నా ఆగిందనేసి. ఇప్పుడు ఆయన్ని పక్కన పడేసినట్టు ఇంకొక ఫోటో ఈ ఫోటో చూడండి. ఇది మెయిన్ రోడ్‌లో అయితే లేదు. పక్కనైతే ఉంది. ఈ చెత్తా చెదారము, కొంచెం చెట్లు, ఆ గడ్డి అంతా అక్కడ ఉంది. అంటే ఆయన్ని పక్కకు తీసుకొని వచ్చారు. అంటే ఆ వెహికల్ కింద పడినట్టు 100% జగన్ గారికి తెలిసే అవకాశమే ఉంది. ఎందుకంటే తీయాలి కదా! ఆపాలి కదా కారైతే. డ్రైవర్ అయినా చెప్పుంటాడు కదా! లేదు అట్టే తొక్కించుకొని వెళ్ళిపోయారా? నాకు తెలిసైతే అలాగ జరిగుండదు. తీసి పక్కన పెట్టుంటారు. అప్పుడైనా వైఎస్ఆర్‌సీపీలో అందరికి తెలిసుండాలి. లేదా జగన్ గారికి తెలిసుండాలి. లేకపోతే కార్ డ్రైవర్‌కైనా తెలిసుండాలి. అప్పుడేం జేయాలి? ఇది జస్ట్ యాక్సిడెంట్. ఎవరు గూడా ఇది కావాలని జేసింది గాదు. అంటే అంత రష్‌లో అంటే అంతమంది వచ్చినప్పుడు, ఆయన అనుకోకుండా పడినప్పుడు కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నప్పుడు, అది డ్రైవర్‌కి గాని, లేకపోతే ఎవరికి గాని తెలీదు. జగన్ గారు గూడా ఆ పక్క తిరిగి జనాలకి షేక్ హ్యాండ్స్ చేయడం, లేకపోతే దండం పెట్టడం ఇలాంటివి జేస్తా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు కావాల్సిందిగా చేశారు అనేసి నేను అనను. అది ఎవరన్నా గూడా తప్పే. అంటే ఇక్కడ ఇంత క్లియర్ కట్‌గా జరిగింది. ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇది యాక్సిడెంట్ అనుకోకుండా జరిగిందిది. సో, వైఎస్ఆర్‌సీపీ ఏం జేయాలి? కొంచెం బాధ్యత తీసుకునేసి ఇది యాక్సిడెంట్ కాబట్టి, అంటే ఆ బాధితులో ఉండే సైడు వాళ్ళకి కొంచెం భరోసా ఇవ్వడము, లేకపోతే మేమున్నామని చెప్పడము ఏదో ఒకటి చేయాలి. కానీ అది ఎప్పుడు చేసింది? అంటే ఇక్కడ అంతా కవర్ చేసుకోవడానికి ట్రై చేశారు. ఒక ప్రైవేట్ వెహికల్ వచ్చి గుద్దిందనేసి, ఈ జగన్ గారి కాన్వాయ్ వల్ల కాదనేసి టీడీపీ అంటే అప్పుడే స్టార్ట్ చేసింది. జగన్ కాన్వాయ్ వల్లే అనేసి. కానీ వైఎస్ఆర్‌సీపీ ఏం డిఫెండ్ చేసింది? జగన్ గారి కాన్వాయ్ వల్ల కాదు, ఒక ప్రైవేట్ వెహికల్ గుద్ది వెళ్ళిపోయిందనేసి చెప్పారు. ఇది ఒక ఎక్స్ ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాలో ఉంది. అఫీషియల్ సోషల్ మీడియాలోనే. కావాలంటే ఒకసారి ఇది వినండి. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ తగలలేదు, ఇదొక ప్రైవేట్ వెహికల్ దీన్ని కొట్టడం జరిగింది, చనిపోయాడని చెప్పి స్వయంగా గుంటూరు ఎస్పీ గారి స్టేట్మెంట్. నేను ఇది ఒక వీడియో చూపించడానికి ట్రై చేశాను. ఇంకా చాలా ఉన్నాయి వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాలో, అంటే సపోర్టర్స్ సోషల్ మీడియాలో ఉండేటివి ఇవన్నీ. ఇది కాన్వాయ్ వల్ల కాదు, ఒక ప్రైవేట్ వెహికల్ వల్ల అనేసి. సో ఇంత డిఫెండ్ చేసుకోవడానికి చూశారు. వన్స్ ఆ వీడియో రిలీజ్ అయ్యాక అందరు దొరికిపోయారు. అంటే అక్కడ క్లియర్ కట్‌గా తెలుస్తోంది కదా! ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ నుంచి ఎలాగా రెస్పాండ్ అవ్వాలి? వైఎస్ఆర్‌సీపీ అఫీషియల్ పేజ్ అయితే ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. మేము దీనికి కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం అండగా ఉంటామనేసి. కానీ ఎందుకు దొరికినాక ఎందుకు ఇలాగ చేయడము? ముందే చెప్పొచ్చు కదా! ఒకసారి ఈ డేట్ అయినా చూసుకోండి. ఎప్పుడు వీళ్ళు రిలీజ్ చేశారో అనుకోని. 17వ తేదీ, 16వ తేదీ జరిగితే ఇప్పుడు ఈ నోట్ రిలీజ్ చేశారు. ముందే రిలీజ్ చేయొచ్చు కదా! వీడియో బయటకు వచ్చాక రిలీజ్ చేయాలా? లేదు ఇక్కడ అంటే ఇన్ని అన్యాయం జరుగుతోంది. సో ఇదొకటి పెద్ద కేసా అనేసి దీని గురించి మాట్లాడాలనేసి అనుకోవచ్చు. ఏదైనా ఇష్యూయే, ఎవరిదైనా ప్రాణమే. అంటే నేను చెప్పాలనుకున్నది ఏందంటే, ఇక్కడ అందరూ కూడా రాజకీయ నాయకులు ఎవరు లేరు. ఒకటి అది గుర్తుపెట్టుకోండి. జస్ట్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు అంతే. అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సిట్యుయేషన్స్ మళ్ళీ జరగకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. జై హింద్.